నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను నవీన్ తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఘనంగా జరుపుకునే పండుగల్లో మకర సంక్రాంతి అగ్రస్థానంలో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలు ఈ పండుగను ఒక సంస్కృతి సంప్రదాయాల పండుగలా జరుపుకుంటాయి. సంక్రాంతి వస్తుందంటేనే ఊళ్ళల్లో పట్టణాల్లో ఒక ప్రత్యేకమైన వాతావరణం కనిపిస్తుంది. ఇంటింటా శుభ్రం చేస్తారు. తెల్లవారుజామునే లేచి ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేస్తారు. ఆ ముగ్గుల్లో గొబ్బెమ్మలు పెట్టడం, వాటి చుట్టూ పసుపు కుంకుమ చల్లి దీపాలు వెలిగించడం చాలా ఆనవాయితీగా వస్తోంది. పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఈ పండుగలో పాల్గొంటారు. సంక్రాంతి అంటే పిండి వంటలు గుర్తుకొస్తాయి. అరిసెలు, సకినాలు, బొబ్బట్లు, గారెలు, పాయసం లాంటి రకరకాల వంటకాలతో ఇల్లు పరిమళిస్తాయి. గ్రామాల్లో అయితే కోడిపందాలు, గాలిపటాల పోటీలు, హరిదాసుల సందడి ఎక్కువగా కనిపిస్తుంది. నగరాల్లో కూడా ఇప్పుడు గాలిపటాల సంబరాలు బాగా పెరిగాయి. పిల్లలు గాలిపటాలు ఎగరవేసుకుంటూ మేడల మీద, ఖాళీ స్థలాల్లో కనిపిస్తారు. మొత్తం మీద సంక్రాంతి అంటే కుటుంబం మొత్తం కలిసి ఆనందంగా గడిపే పండుగ అని చెప్పుకోవచ్చు. హిందూ క్యాలెండర్ ప్రకారం చూస్తే మకర సంక్రాంతి చాలా పవిత్రమైన పండుగ. సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ పండుగ వస్తుంది. దీనినే సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించడం అని కూడా అంటారు. ఉత్తరాయణం ప్రారంభం కావడం అనేది హిందూ సంప్రదాయాల్లో చాలా ముఖ్యమైన విషయం. ఆ రోజు నుంచి పగలు క్రమంగా పెరుగుతుందని, రాత్రులు తగ్గుతాయని పెద్దలు చెబుతుంటారు. అందుకే సంక్రాంతి తర్వాత మంచి రోజులు మొదలవుతాయనే నమ్మకం ఉంది. 2026వ సంవత్సరంలో మకర సంక్రాంతి జనవరి 14వ తేదీన వస్తోంది. ఈ రోజునే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలంతా సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. తీవ్రమైన చలికాలం నుంచి వెచ్చని కాలం వైపు అడుగులు పడతాయన్న సూచన కూడా ఈ పండుగ ఇస్తుంది. రైతులకు ఇది చాలా ముఖ్యమైన సమయం. పంట చేతికి వచ్చే సమయం కావడంతో కొన్ని ప్రాంతాల్లో దీనిని పంట కోత పండుగగా కూడా జరుపుకుంటారు. రైతులు తమ కష్టానికి ఫలితం దక్కిన ఆనందంతో ఈ పండుగను మరింత ఉత్సాహంగా చేసుకుంటారు. సంక్రాంతి పండుగ సాధారణంగా 3 రోజులు జరుపుకుంటారు. మొదటి రోజు భోగి పండుగ. ఈ రోజున పాత వస్తువులను తొలగించి కొత్త వాటిని ఇంట్లోకి తీసుకొస్తారు. తెల్లవారుజామున భోగి మంటలు వేయడం ఆనవాయితీ. అలాగే వ్యవసాయ పనిముట్లను పూజించడం, ఎద్దులను స్నానం చేయించి అలంకరించి పూజించడం కూడా ఈ రోజునే చేస్తారు. ఎద్దులకు ప్రత్యేకంగా ఆహారం పెట్టి వాటికి గజ్జెలు కట్టి ఊరేగించడం కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ కనిపిస్తుంది. రెండో రోజు అసలు మకర సంక్రాంతి. ఈ రోజున సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. మూడో రోజు కనుమ పండుగ. ఈ రోజున కూడా పశువులకు ప్రాధాన్యం ఉంటుంది. రైతులు తమ పశువులకు కృతజ్ఞతలు చెప్పుకునే రోజు ఇది అని చెప్పుకోవచ్చు. ఇక 2026 జనవరి 14న సంక్రాంతి పండుగకు సంబంధించిన పుణ్యకాలం విషయానికి వస్తే మొత్తం పుణ్యకాలం 2 గంటల 32 నిమిషాల పాటు కొనసాగుతుంది. ఇందులో మహాపుణ్యకాలం 1 గంట 45 నిమిషాల పాటు ఉంటుంది. పంచాంగం ప్రకారం మకర సంక్రాంతి ముహూర్తం జనవరి 14 మధ్యాహ్నం 3 గంటల 13 నిమిషాలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకు ముగుస్తుంది. ఈ సమయంలోనే సంక్రాంతికి సంబంధించిన పూజలు, ఆచారాలు చేయడం చాలా శుభకరమని పండితులు చెబుతుంటారు. మహాపుణ్యకాలం మధ్యాహ్నం 3 గంటల 13 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల 58 నిమిషాల వరకు ఉంటుంది. ఈ సమయంలో సూర్య భగవానుడిని పూజించడం, సూర్య నమస్కారాలు చేయడం, ఆదిత్య హృదయం వంటి స్తోత్రాలు పఠించడం మంచిదని చెబుతారు. మకర సంక్రాంతి రోజు ఎవరు బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి కలశంలో నీరు నింపి సూర్యుడికి అర్పిస్తారో వారికి అదృష్టం కలిసి వస్తుందని పెద్దల నమ్మకం. ఆ నీటిలో నువ్వులు, ఎర్రటి పూలు, కొద్దిగా బియ్యం వేసి అర్పించడం సంప్రదాయం. అలాగే ఈ రోజు సూర్య భగవానుడి విగ్రహం లేదా చిత్రపటానికి తిలకం పెట్టి గంధపు చెక్క పేస్ట్ పూయడం కూడా శుభకరం. కొందరు బియ్యం పిండి, కుంకుమ లేదా వెర్నిలియన్ మిశ్రమాన్ని కూడా ఉపయోగిస్తారు. సూర్య భగవానుడికి ఎరుపు రంగు దుస్తులు లేదా వస్త్రం సమర్పించడం మంచి ఫలితాలు ఇస్తుందని నమ్మకం ఉంది. కిచిడిని ప్రసాదంగా పెట్టి పూజ చేయడం వల్ల జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోయి చేసే పనుల్లో విజయం సాధిస్తారని విశ్వసిస్తారు. మొత్తం మీద మకర సంక్రాంతి అనేది కేవలం ఒక పండగ మాత్రమే కాదు. ఇది ప్రకృతితో మనిషి అనుబంధాన్ని గుర్తు చేసే రోజు, సూర్యుడికి కృతజ్ఞతలు చెప్పుకునే రోజు, రైతుల కష్టం గుర్తుకు వచ్చే రోజు, కుటుంబం మొత్తం కలిసి ఆనందంగా గడిపే రోజు. అందుకే సంక్రాంతి అంటే తెలుగు ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ప్రతి సంవత్సరం ఈ పండుగ వస్తుందంటేనే ఇళ్లల్లో, మనసుల్లో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది.